ఎస్ సత్యం గారు, చాలా పర్ఫెక్ట్గా మీ అనాలసిస్లో గతాన్ని వర్తమానాన్ని రెండు పోల్చి చూయించినప్పుడు, అలాగే రాజకీయ నాయకులు ఒక ఎజెండా తీసుకున్నప్పుడు ఆ ఎజెండా ప్రజలదైనప్పుడు అక్కడ డబ్బు కంటే కూడా ఒక సిద్ధాంతం బాగా పనిచేస్తుంది అన్నది వాస్తవం. ఇచ్చిన ఉదాహరణలు కూడా అక్షర సత్యం. అలాగే కోటేశ్వరరావు గారు, ఈ దేశంలో ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇవాళ ఎన్నికలలో ఏ కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు గెలిచేటటువంటి పరిస్థితి కనపడట్లా. అక్కడక్కడ కొంతమంది ఉన్నా సరే ఏదో నామం మాత్రం. బట్ ప్రజల కోసం, కార్మికుల కోసం, లేనివాడి కోసం, బీదవాడి కోసం నిలబడినటువంటి కమ్యూనిస్టుల చరిత్ర చూసి ఇవాళ ఓటేసే పరిస్థితి లేదు. ఈ మార్పు కేవలం బూర్జువా పార్టీల వల్లే వచ్చినటువంటిదా, లేకపోతే ప్రజల్లో మార్పు వచ్చిందా, లేదు ప్రజల మీద ఆధిపత్యంతో వాళ్ళని కొంత ఆధిపత్యపు ధోరణితో కొనేసేటటువంటి ఒక ప్రయత్నంలో ప్రజలు ఓడిపోతున్నారు, ఈ బడాబాబులు గెలిచేస్తున్నారు. దీన్ని ఎలా విశ్లేషిస్తారు కోటేశ్వరరావు? ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, అమృత దినోత్సవాలు కూడా మనం జరుపుకుంటున్నాం. మొదటి పార్లమెంటు లేదా మొదటి ఆయా రాష్ట్రాల మొదటి అసెంబ్లీలో చూసినప్పుడు నేర చరిత్రలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా పారిశ్రామిక వాణిజ్య రంగాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూడాలంటే భూతత్వం వేసి వెతకాల్సినటువంటి పరిస్థితి మొదటి సభల్లో ఉన్నాయి. 75 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ప్రజల కోసమే పనిచేసేటువంటి వాళ్ళు, నేర చరిత్ర లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూసుకోవాలంటే ఇవాళ భూతత్వాలు వేసి వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ. అంటే దేశంలో వచ్చినటువంటి మార్పు ఏ విధంగా ఉందో అది ప్రజల్లో వచ్చినటువంటి మార్ప లేకపోతే పార్టీల్లో వచ్చినటువంటి మార్ప అనేటువంటి చర్చకు వస్తే రెండిట్లోనూ పార్టీల్లో వచ్చినటువంటి మార్పు, అదేవిధంగా ప్రజల్లో వచ్చినటువంటి మార్పును కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రతి సందర్భంలోనూ ప్రజలు ఇచ్చారు కనుక అది సరైనదే అని మనం చెప్పడానికి కూడా లేదు. అందువలన ఆ విధమైనటువంటి పరిస్థితి చూసుకున్నప్పుడు మీరు చెప్పినటువంటి కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా దక్షిణాదిలో కేరళ మినహా మిగిలినటువంటి చోట్ల కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు డబ్బు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయటం అనేటువంటిది ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితిగా మారిందనేటువంటిది ఒకటి. ఇక్కడే కాదు, మన త్రిపురలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వెల్లడైనటువంటి ధోరణి ఏమిటంటే అక్కడ కమ్యూనిస్టులు డబ్బు పెట్టకుండానే దశాబ్దాల తరబడి గెలిచారు. కానీ డబ్బు పెట్టేటువంటి వాళ్ళు అక్కడ ఎన్నికల్లో ప్రారంభమైన తర్వాత కమ్యూనిస్టు మద్దతుదారులుగా ఉండి కమ్యూనిస్టులకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా డబ్బు ప్రభావానికి లోనయ్యారనేటువంటిది గడిచినటువంటి 10 సంవత్సరాల్లో త్రిపుర లాంటి గిరిజనులు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో వచ్చినటువంటి అనుభవం. ఇవన్నీ చూసినప్పుడు బెంగాల్లో కూడా డబ్బు ప్రభావం అనేటువంటిది తృణమూల్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. ఇది అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో లేదా దక్షిణాది తమిళనాడు ఈ ప్రాంతాల్లో అంటుకున్నటువంటి ఈ జబ్బు మొత్తం దేశం మొత్తానికి కూడా అంటుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో, రాజస్థాన్ కానివ్వండి, ఇటువంటి అనేక రాష్ట్రాల్లో డబ్బు పట్టుబడటం అనేటువంటిది ఇది ఒక పెద్ద సూచికగా మనకి అర్థమవుతా ఉంది. ఇవన్నీ దాని అర్థం ఏమిటంటే డబ్బు పెద్ద ఎత్తున ఓట్ల కొనుగోలుకి రాజకీయ పార్టీలు ప్రతినిధులు, ఏ పార్టీ ఏమిటనేటువంటిది మీరు వస్తే మీరు అన్నట్టుగా అన్ని బూర్జువా పార్టీలు అధికారం కోసమే పరమావధిగా ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆ విధమైనటువంటి ఓట్ల కొనుగోలు వేటలో ఉన్నాయి. అందుకని సత్యం గారు చెప్పినటువంటి 27,000 కోట్లు ఒక పార్టీ అనేటువంటిది అది గత ఎన్నికలు. ఇప్పటికొచ్చేసరికి అది రెట్టింపు అవుతుంది. ఆ పార్టీకి సంబంధించింది మొత్తం 1,00,000 కోట్ల మేరకు ఈ ఎన్నికల్లో ఖర్చు కాబోతా ఉంది అనేటువంటి అంచనాలు కూడా వెలువడ్డాయి. అంటే దాని అర్థం ఏమిటి? మొత్తం డబ్బుమయంగా మారిపోయినటువంటి. ఉదాహరణకి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను కనుక చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రతి అభ్యర్థికి పార్టీ తరఫున 20 కోట్ల రూపాయలు ఇచ్చిందనేటువంటిది బహిరంగంగా ఆ పార్టీ నేతలే చెప్తున్నటువంటిది. అఫీషియల్ గా టీవీల ముందో లేకపోతే పత్రికా ప్రకటనలో ద్వారానో ఒప్పుకోకపోవచ్చు, కానీ ప్రతి పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది దానికి సొమ్ము అంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి సొమ్ము కావచ్చు, లేదా లోక్సభ క్యాండిడేట్లు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు, ఇవన్నీ కూడా కలిపితే ఆ విధంగా ఆ 20 కోట్లు కాకుండా అభ్యర్థుల యొక్క ఖర్చు అదనపు. రెండవది, ఇంకొక ప్రధానమైనటువంటి ధోరణి ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో దళితులు గిరిజనులు పోటీ చేస్తున్నటువంటి చోట్ల ఆయా సామాజిక తరగతులకు రిజర్వేషన్లు ఉన్నాయి కనుక ఆ సామాజిక తరగతుల నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే ఉన్నతాధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఆ పనిచేసినటువంటి సమయంలో అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుతోటి అనేక మంది ఉద్యోగాలకు రాజీనామా చేసి కానివ్వండి, లేదా రిటైర్ అయిన తర్వాత కానీ ఆయా స్థానాల్లో తిష్ట వేయడం గెలవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ధోరణిగా మనకు కనిపిస్తాం. అవి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాటిని చూస్తే ఈ కార్పొరేట్ శక్తులు అంటే లేదా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళ లాబియింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ లాబియింగ్ లో తాము ఎంచుకున్నటువంటి అభ్యర్థుల్ని ఆయా కాన్స్టిట్యున్సీస్ లో పెట్టాలనేటువంటి కూడా ఇటీవల కాలంలో ప్రారంభమైనటువంటి ధోరణి. అంటే ఏమిటి, అవసరమైతే అసెంబ్లీలో కానీ లేదా లోక్సభలో కానీ తమకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని ఎంచుకోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి ధోరణి. అందుకని మీరు అన్నట్టుగా ఇటువంటి వాళ్ళు ప్రజల కోసం నిలబడతారు, లేకపోతే ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు, ప్రజల కోసం గొంతెత్తుతారు అనేటువంటిది ఎండమావులను నమ్ముకొని పోవడం తప్ప మరొకటి కాదనేటువంటిది నాకు. ఎస్ కోటేశ్వరరావు, మరో కోణం కూడా ఉంది సత్యం గారు. ఇటీవల పార్లమెంట్ అభ్యర్థులుగా వస్తున్న వాళ్ళు అత్యంత సంపన్నవంతులు ఎక్కువ మంది